నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలో గాదేపల్లి గ్రామంలో కొమరం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. రజాకర్ల ప్రభుత్వ ఆయాయంలో ఒంటరిగా పోరాడిన వీరుడు కొమరం భీం అని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 1960లో అడుగడుగున గిరిజనులపై అత్యాచారాలు, హత్యలు చేస్తున్న సమయంలో ఒంటరిగా పుట్టినాడు కొమరం భీం వీరుడని ఎమ్మెల్యే కొనియాడారు. వ్యవస్థలో కూడా న్యాయధర్మంగా ఉండాలని స్థానిక ప్రజలకు తెలిపారు. కొమరం భీం పేదల గురించి, వారి హక్కుల కోసం పోరాటం చేశాడని ఎమ్మెల్యే తెలిపారు. పేదవాడి పట్ల కర్కశం, పేదవాడి పట్ల దౌర్జన్యం, పేదవాడి పట్ల లేని చట్టాలు రుద్దితే దానికి స్ఫూర్తి కొమరం భీం. కాబట్టి కొమరం భీం గారు ఆ రోజు పోరాటం చేసింది పేదల గురించి, వాళ్ళ హక్కుల గురించి. జల్, జమీన్, జంగల్. అప్పుడున్న నిజాం ప్రభుత్వం అడవి మీద పన్నులు, నీటి మీద పన్నులు, వాళ్ళ జీవనోపాధి మీద పన్నులు, అడుగడుగున గిరిజనులను చిత్రహింసలు చేస్తుంటే చలించిపోయిన ఒక వీరుడు ఒక మహా ఉద్యమాన్ని నిర్మించాడు. ఇప్పటికి కూడా మనకు చాలా తక్కువ తెలుసు ఇక్కడ ప్రాంతం అని. మీరు నాయక్ ఫోర్డ్ అని చాలా పెద్ద చరిత్ర ఉంది ఆయన గురించి. ఒక జాతిని ఎదిరించడం మామూలు మాట కాదు. లేదా స్ఫూర్తిలోకి వెళ్ళి స్ఫూర్తి తీసుకొని ఈరోజు నాయక్ ఫోర్డ్ వంశస్థులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, కొమరం భీం గారి పోరాట స్ఫూర్తి ముందుకు తీసుకెళ్లి ఆయన ఏదైతే కలలుగా అన్నాడో మీ బిడ్డల భవిష్యత్తు ఇంకా 80 సంవత్సరాల తర్వాత కూడా ఆయన కోరుకున్న విధంగా ఆదివాసులు ఎదగలేదు. ఇంకా గిరిజనులు పోడు పట్టాల గురించి అడవులలో ఇంకా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ల తర్వాత కూడా స్వాతంత్రం రాకముందు ఏదైతే అన్యాయాల పాలైనరో ఆదివాసి బిడ్డలు, గిరిజన బిడ్డలు ఇప్పటికీ ఇంకా అట్లాంటి అవమానాలు, అభివృద్ధి లేకపోవడం, మళ్ళీ జీవన విధానంలో అంత మెరుగుదల లేకపోవడం, ప్రభుత్వాలు ఎన్ని చేసినా ఎంతో కొంత మీరు ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలి. ప్రభుత్వ అధికారులమైన, ప్రజానాయకులమైన మీరు ప్రశ్నించకపోతే ఆ ప్రశ్నించడానికి స్ఫూర్తే కొమరం భీం గారు. కాబట్టి దయచేసి ఈ గ్రామంలో ఆ మహావీరుడి, పోరాట యోధుడి, ఆ స్ఫూర్తిదాయకుడి విగ్రహ ఆవిష్కరణను పిలిచిన మీ అందరికీ, మీ గ్రామస్తులకు, మీ నాయక్ ఫోర్డ్ సంఘానికి, మిగతా ఇక్కడ ఉన్న యువకులందరి నాయక ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రాంత అభివృద్ధికి ఏమి కావాల్సిన మీ నాయక్ ఫోర్డ్ సమస్యలు కావచ్చు, ఇంకా మిగతా గ్రామ సమస్యలు కావచ్చు, అన్నింటినీ ఒకటి త్వరలోనే పరిష్కరించుకుందాం. ఎందుకంటే ముందు ఇళ్లతో మొదలవుతుంది. రాజకీయాలు పక్కన పెట్టండి. కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, టీఆర్ఎస్ లేదు, అవి ఎన్నికల వరకే. ఎందుకంటే ఈరోజు గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు అందరూ ఒకటే ఉంటాయి. కొన్ని రోజులు ఉంటాయి, మన స్వార్థాలు ఉంటాయి, కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి మాత్రం చిన్న చిన్న పల్లెలలో మంటలు లేపుకోకండి. కుల పిచ్చి కూడా తగ్గించుకోండి. ప్రతి చోట కులాలు ఉంచుకోండి, కానీ కుల పిచ్చి తగ్గించుకోండి. ఎక్కువ తక్కువ అనే పదాలు తగ్గించండి. మాదిగోళ్ళు కావచ్చు, రెడ్డిలు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, కుమరులు కావచ్చు, కమరులు కావచ్చు, నేను ప్రతి చోట చెప్తున్నాను. ఎందుకంటే ఇది హిందూ ధర్మానికి ప్రమాదం అయి కూర్చున్నది. ఒకప్పుడు మా పుట్టక ముందు చిన్నప్పుడు ఇంత కులాలు ఉన్నాయి, కానీ ఇంత పిచ్చి లేదు. పిచ్చి ముదిరిపోయింది. ఇది చివరికి దేశ సర్వనాశనంకు దారితీస్తుంది. కులాల మధ్యన చిచ్చులు పెట్టి మతాన్ని బలహీనం చేసి, ధర్మాన్ని బలహీనం చేసి, మళ్ళా దేశ